మా శాలరీ అక్కడే ఉందండి, అక్కడే ఉంది. ఇంతకన్నా మేము వివరించి ఇంకేం చెప్పలేము. అర్థం చేసుకోవాలి సార్, అర్థం చేసుకోవాలి. మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలి. మాట్లాడడానికి వచ్చే ముందు ఒకసారి అయినా ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. మేము మా తల్లిదండ్రులు కూలీ చేసుకొని చదివిస్తే నేను ఐఐటి కౌన్సిల్లో చదువుకున్నాం. మేము మీ దగ్గర రాలా, మేము అప్లై చేయాలా. మీరు వచ్చి మా యూనివర్సిటీలో ఫాల్స్ ప్రామిస్లు చేసి మాకు రిగ్యులైజేషన్ చేస్తాము, శాలరీ మన యూజింగ్ స్కేల్ ప్రకారం ఫిక్స్ చేస్తాము, టైం టు టైం డిఏ రివిజన్ అయినప్పుడు ప్రతిసారి వస్తుందని చెప్పి మరి తీసుకొచ్చి మాతో 2 సంవత్సరాలు కూలి పనులు అన్ని పనులు చేయించుకొని కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి ప్రతిదానికి మా యొక్క శ్రమనే, మా శ్రమ దోపిడీ చేసి మా చెమటని, మా రక్తాన్ని మొత్తం చెమట దోపిడీ చేసి ఈ రోజు వచ్చి నెక్స్ట్ జనం కోసం తరంగా మాట్లాడుతాను. ఏంటి గవర్నమెంట్ అది ఇది హ్యావ్ ఎ ఫెయిత్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హ్యావ్ ఎ ఫెయిత్? ఎందుకంటే సార్ మన బాధ్యత లాగా ఉంటుంది సార్. నేను నమ్మకం సిస్టమ్ మీద మన బాధ్యత అవుతుందా, మన వయసు ఆగుతా, మన బాధ్యత